సాంప్రదాయంలో పెళ్ళైన మహిళలు నుదిటిన బొట్టుతో పాటు సింధూరిని కూడా ధరిస్తారు. అలాగే ఉగ్రవ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. ఏమండి, మనకి పెళ్ళి ఇన్ని రోజులు అయింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? మనం కాశ్మీర్కి వెళ్దాం కదా. సరేనండి. కాశ్మీర్ పక్కన పహల్గామ్ అనే ఒక ఊరు ఉంది. అక్కడ పక్షులు, నదులు ఉన్నాయి. అక్కడికి ఒక్కసారి వెళ్ళండి. ఓకే, వెళ్దాం పదా. సరేనండి. చూడ ముచ్చట చెట్లు, వాగులు, వంకలు ఎంత బాగున్నాయో. అవునండి, మనం ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. అయ్యో, నా భర్త అనేటువంటి మంచినాన్ని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నారే. పెహల్గామ్ అంటే భూలోక స్వర్గం అని, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామని ఇక్కడికి వస్తే అన్యాయంగా నా భర్తను చంపేశారే. అహింస అయినా ఇది భారతదేశం కదా, ఎక్కడైనా సరే అన్ని మతాలకు గౌరవం ఇవ్వబడుతుంది కదా, మరి ఎందుకు ఇలా చంపేశారు నా భర్తని? నా భర్త ఏ పాపం చేశాడని? అహింస అయిన భారతదేశం ఎప్పుడు అహింసకి ప్రేమగా ఎందుకు ఇస్తున్నారు? మేము పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులం. మా నినాదం జిహాద్. జిహాద్ అంటే మత యుద్ధాలు చేయడం. వెళ్తూ నన్ను కూడా చంపేయచ్చు కదా. మిమ్మల్ని చంప మీ ప్రియమైన మోదీకి చెప్పుకోబో. ఈ పెహల్గామ్ మొత్తం 26 మంది మరణించారు. మరణహోమం సృష్టించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. వేటాడి పట్టుకొని మట్టిలో కలిపేస్తాం. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భర్తలకు కోల్పోయిన మహిళలకు న్యాయం చేస్తాం. 80 మంది ఉగ్రవాదులు మాయమయ్యారు. కాబట్టి ఈ సింధూర్ ఆపరేషన్ని నెత్తురు ప్రవహించదు. భారత్ మాతాకి జై.